ప్రైజ్ లార్డ్, షాలోమ్ టు ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవానగు నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవానగు నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. దేవుడు మన చెయ్యి పట్టుకొని ఉన్నాడు అనేటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కావాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే సమస్య ఏదైనా కావచ్చు, సొల్యూషన్ అనేది దేవుడిస్తున్నాడండి. ఈరోజు ఏ ఒక్క గుంటలోను పడి ఉన్నావా, లేదా నీకు ఆశయం అనేది లేకుండా అయిందా, డిప్రెషన్ ఉందా, యాంగ్జైటీ ఉందా, మరి ఏ వివిధ కారణాల చేత బాధపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా నాకు నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఏ ప్రాబ్లంతోనైనా ఉండొచ్చండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్, సొల్యూషన్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఈరోజు మీరు ఆయన నమ్మండి, విశ్వసించండి. మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఆయనకి చెప్పండి. అక్కడి నుంచి మీరు బయటికి రండి. గిల్ట్తో బాధపడుతున్నారా? బయటకు వచ్చేయండి. ఏ సొల్యూషన్ అయినా ఆయన దగ్గర మాట్లాడండి. ఈరోజు మనం ఫ్రెండ్స్తో, తల్లిదండ్రులతో, మన వెల్విషర్స్తో ఈ విధంగా కూర్చొని మాట్లాడతామో, ఈరోజు దేవునితో కూడా మనం మాట్లాడాలా. మరి ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు వెయిట్ చేస్తున్నాడు. మరి ఆయన ప్రేమ మనల్ని ఆయన దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట మనం ఎప్పుడైతే విశ్వసించి, ఇది నా కోసమే మాట్లాడుతున్నాడు, నా ప్రాబ్లం కోసమే మాట్లాడుతున్నాడు అని మనం విశ్వసిస్తాము, ఖచ్చితంగా దేవుని యొక్క మేలులు మనం పొందుకుంటాం. అదేవిధంగా మన ప్రాబ్లం నుంచి మనము బయటికి రావడమే కాకుండా మన జీవితాన్ని ఒక ఎంజాయ్గా, ఒక హ్యాపీగా, జాలీగా గడపడానికి కూడా దేవుడు మనకు మార్గం సరళం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.